నమస్తే. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో ఘనంగా 40వ ఒలింపిక్ డే రన్. యువత క్రీడల్లో రాణించేలా ప్రభుత్వ సహకారం అని చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో ఒలింపిక్ క్రీడల ఆవిర్భావాన్ని పురస్కరించుకుని 40వ ఒలింపిక్ డే రన్ వేడుకలు సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌరస్తా, బస్ డిపో మీదుగా పాలిటెక్నిక్ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి అదనపు ఎస్పీ రాజేష్ మీనా IPS ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రతి పాఠశాలలో క్రీడా సంస్కృతి పెంపొందితేనే భవిష్యత్ ఒలింపియన్లు తయారవుతారని అన్నారు. అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ మారుతున్న జీవన శైలి ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట వ్యాయామం చేయాలి. క్రీడలు యువతను క్రమశిక్షణతో వ్యసనాలకు దూరంగా ఉంచుతాయని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ SLN మాధవి, రమేష్, ఒలింపిక్ డే కన్వీనర్లు జిల్లేల సురేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా అధికారి సుధీర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి.